69వ కీర్తన 16వ వాక్యాన్ని ఒకసారి మనం యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. హల్లెలూయా. వాత్సల్యమును బట్టి ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మాట ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీ వాత్సల్యమును బట్టి నా తట్టు తిరుగుము. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన వాత్సల్యము మన మీద ఉంటే, మనము ప్రార్థన చేసినప్పుడల్లా, మనకు అవసరమైనప్పుడల్లా, మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ఆయన వైపు చేతులు చాపినప్పుడల్లా, ఆయన పాదముల పట్టుకొనుటకు బ్రతిమాలినప్పుడల్లా ఆయన మన వైపు తిరుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన వైపు తిరుగుతాడు. ఆయన వాత్సల్యము మన ఎడల ఎలా ఉంటుంది అంటే, ఆయన వాత్సల్యం మన ఎడల ఉన్నప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడల్లా మన వైపు తిరుగుతాడట. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు ఒక వ్యక్తి. ఎప్పుడైతే ఆ వ్యక్తి వైపు యేసయ్య తిరిగాడో, ఆ వ్యక్తి యొక్క జీవిత గతి సంపూర్ణముగా మార్చబడిపోయింది. విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు ఆ వ్యక్తి జీవితంలో కలిగింది. మునుపెన్నడూ లేనటువంటి ఒక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందడమే కాకుండా, ఆధ్యాత్మికమైనటువంటి అడుగులు యేసయ్యతో వేయడానికి తన జీవితంలో ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ పరిస్థితి తన మునుపెన్నడూ అనుభవించినటువంటి ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. మనుష్య ప్రార్థన చేశాడు, ప్రభువా నీ కనికరాన్ని, నీ వాత్సల్యతను దయచేయి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు, మనుష్య యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఎవరి ద్వారా అయితే మనుష్య శ్రమ పడుతూ ఉన్నాడో, వారి ద్వారానే మనుష్య మరలా సింహాసనం ఎక్కి, వారి ద్వారానే మరలా మనుష్య సింహాసనం మీద కూర్చొని, వారి ద్వారానే మరలా సింహాసనం మీద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు దేవుడు మనుష్య జీవితంలో చేయడానికి గల ప్రబలమైన కారణం ఏమిటంటే, ఆయన వాత్సల్యత, ఆయన యొక్క కృపను బట్టి దేవుడు మనుష్య వైపు తిరిగాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాత్సల్యత మనుష్య మీద నిలిచి ఉంటే, ప్రార్థన చేసినప్పుడట మనుష్య వైపు అలాగే తిరిగాడట దేవుడు. తిరిగి మనుష్య వైపు చూస్తే, మనుష్య యొక్క హృదయ వేదన మనుష్య ముఖ కవళికలలో దేవునికి కనిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. మన ముఖ కవళికలలో మన రక్త సంబంధికులు గుర్తుపట్టలేనటువంటి, మన స్నేహితులు గుర్తుపట్టలేనటువంటి, మన యొక్క సన్నిహితులు గుర్తుపట్టలేనటువంటి స్థితులను దేవుడు క్షుణ్ణముగా పరిశీలించి, గమనించి, గుర్తుపట్టి ఆశీర్వదించుటకు ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉండాలి. ఆమేన్.